రాసే ఒక శ్లోకం, ఇప్పుడు రెండవ శ్లోకం నేర్చుకుంటాం. కళ్ళు మూసుకోండి, మమేకమై చెప్పండి. త్రైగుణ్య విషయ వేద, త్రైగుణ్య విషయ వేద, త్రైగుణ్య విషయ వేద, త్రైగుణ్య విషయ వేద, నిస్త్రైగుణ్యో భవార్జున, నిస్త్రైగుణ్యో భవార్జున, నిస్పృద్ధో 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 నిత్య సత్వస్థో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ నిర్యోగక్షేమ ఆత్మావాన్. ఆత్మావాన్. ఓకే, కళ్ళు తెరవండి. ఇక్కడ ఏమంటుందంటే, ఎప్పుడైతే నీకు 3 గుణాలు ఉంటాయో, అంటే భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి, అర్జునుడితో పాటు మనకి కూడా. అర్జునుడు అంటే చాలు మనకే అన్నది మనం గుర్తుంచుకోవాలి, ఊకే చీటికి మాటికి అలా కాకుండా. త్రైగుణ్యం అంటే త్రై అంటే త్రిగుణ్యం 3 గుణాలు ఎప్పుడైతే నువ్వు దాటుతావో అప్పుడు, అంటే మొదటి గుణం శరీరానికి సంబంధించింది తమో గుణం. చూడండి, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. అన్నీ ముఖ్యమే అట్లా అనుకుంటే ఒక్క శ్లోకం పాటించినా మారిపోతాం మనం. అంటే తమో గుణం శరీరానికి సంబంధించింది, రజోగుణం మనసుకు సంబంధించింది, సత్వగుణం బుద్ధికి సంబంధించింది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. చూడండి, బుద్ధి కూడా వద్దు అంటున్నాడు. ఎక్కడ మనం ఏ స్థితిలో ఉండాలంటున్నాడు అన్నది ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుసుకుందాం. త్రైగుణ్య విషయ వేద అంటే వేదాలలో చెప్పిందంట, భగవానుడు చెప్తున్నాడు. చెప్పింది భగవానుడే, వేదాలు కూడా. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, వేదాలలో 3 గుణాలు ఉండకూడదు అన్నాడు. అంటే రామాయణంలోకి వెళ్దాం ఇప్పుడు. మళ్ళా ఈ 3 గుణాల గురించి, భగవద్గీతలో ఉన్న గుణాల గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలా? రామాయణంకి వెళ్ళాలి. రామాయణంలో ఈ 3 అన్నదమ్ములే 3 గుణాలు అన్నట్టు. మళ్ళీ రేపు ప్రశ్నలు అడుగుతా అంటే వారిపోతారు మళ్ళీ. పారిపోవద్దండి. ప్రశ్నకి సమాధానం రాకపోయినా, తప్పు చెప్పినా చెప్పడానికైతే ప్రయత్నం చేసినావు కదా, అదే గొప్ప విషయం. ఎందుకు అడుగుతున్నావు ఊకే మిమ్మల్ని? నువ్వు మర్చిపోతారేమో అని. అందుకని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సరే, ఇక్కడ 3 అన్నదమ్ములు ఉన్నారు కదా రామాయణంలో. రాముడు, లక్ష్మణుడు, సారీ వాళ్ళు 4, రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు. అంటే తర్వాత ఇక్కడ కుంభకర్ణుడు తపస్సు చేసిండు. చేసి ఈ కుంభకర్ణుడు ఎప్పుడు తింటూ, అంటే ఎక్కువ రాక్షసుడు కదా, చాలా బలవంతుడు. అలాంటి వాడికి ఇలాంటి వరమిస్తే ఎట్లా అని ఆయన నాలుక మీద నిన్నటి మొన్నటి క్లాస్లో శ్రీరాముని కోసమని ఎవరు కైకేయి మాత మీద సరస్వతి దేవి ఎట్లా వచ్చి మాట్లాడిపించిందో, అలాగే కుంభకర్ణుని నాలుకని డైవర్ట్ చేసేసి కర్మ, అంటే వరాన్ని కోరుకోనియకుండా. మరి ఏ వరం కోరుకొని లాగా చేసేసింది సరస్వతి అంటే అదొకటి. అలా చక్కగా తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అన్న తర్వాత ఏమైంది? 6 నెలలు వింటాడు, 6 నెలలు అంటాడు. కానీ తపస్సు చేసింది దేనికోసం? దానికోసంగా రివర్స్ అయింది. అంటే అది తమో గుణం, అది ఉండకూడదు. అది దేనికి సంబంధించింది? తమో గుణం శరీరానికి సంబంధించింది. బాగా గుర్తుంచుకోవాలి. కుంభకర్ణుడు అంటే చాలు తమో గుణం, చిక్కన వేడి. ఇది శరీరం, ఇది తమో గుణం. అలా రెండవ గుణం వాళ్ళ అన్న రావణాసురుడు, అంటే మనసుకు సంకేతం, రజోగుణం. రావణాసురుడి దగ్గర ఏ గుణం ఉంది? రజోగుణం. కుంభకర్ణుడి దగ్గర తమో గుణం, అంటే బద్ధకం. బద్ధకాలు ఉంటాయి మన దగ్గర. తిన్నామంటే బద్ధకం వస్తుంది, ఏ పని చేయం. అందుకే మితంగా తినాలి. అంటే చూడండి, బద్ధకం వద్దు. తర్వాత రజోగుణం అంటే ఏంటిది? ఒక కుటుంబంలో అందరూ నా మాట వినాలి,
నీతిమంతుడు. అలా ఆ గుణం దేనికి? కేవలం నా కుటుంబమే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి అంటే కొంచెం మంచిది, చెడు చేయదు. కానీ అది కూడా మమకారాన్ని పెంచుతుంది. కాబట్టి ఏమన్నాడు కృష్ణుడు? అద్దంటున్నాడు, మమకారం వద్దు, ఎందుకంటే ఆ బంధంలో తిరుగుతామని. అందుకనే అది కూడా వద్దు, అందుకనే మమకారం పెంచుకోకూడదు. విభీషణుడు కూడా భక్తి వరంగానే కోరుతాడు. ముగ్గురు తపస్సు చేస్తే వాళ్ళ నాలుగు పైన దేవతలు ఆవరించి భక్తి. అలా మనకి ఈ 3 గుణాలు వద్దు అని చిహ్నాన్ని తెలపడం కోసమే వీళ్ళని ముగ్గురు అన్నదమ్ములుగా ఇచ్చింది. ఈ ముగ్గురు అన్నదమ్ముల యొక్క పరమార్థం ఏంటి అంటే, అప్పుడు త్రేతాయుగంలో ధర్మము 4 పాదాలు ఉండాలి, కానీ 3 పాదాలే ఉంది. అందుకని శ్రీరాముడి అన్నదమ్ములు ఎందరు? 4. ధర్మం ఎన్ని పాదాలు ఉండాలని 4 వచ్చింది. అర్థమైంది? ఎందుకు 5 రావచ్చు కదా, 3 రావచ్చు కదా, 2 రావచ్చు కదా అన్నదమ్ములు. రామాయణంలో 4 ఎందుకు అన్నదమ్ములు వచ్చిండ్రు అంటే, ధర్మం 4 పాదాలు కాబట్టి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అన్నదమ్ములు 4 కలిసి వచ్చిండ్రు. ఒకటి నారాయణుడైతే, ఇంకొకటి ఆదిశేషుడైతే, ఒకటి శంకు చక్రాలు. వాళ్ళు ఆ 4 కలిసి 4 ధర్మాలని, 4 పాదాల పైన ధర్మాన్ని రక్షించడానికి 4 అన్నదమ్ములుగా వచ్చింది. మరి ధర్మం ఎన్ని పాదాల పైన ఉంది త్రేతాయుగంలో అంటే 3 పాదాలు కాబట్టి వీళ్ళు ముగ్గురుగా వచ్చింది. అర్థమైందా? ఈ 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు. అందుకనే ఆ ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ మనం ఈ 3 గుణాలు వద్దు. మరి ఏ గుణం కావాలి? అదే రామాయణంలో ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళే ఆంజనేయ స్వామి. అంటే అదేంటి గుణం? తమో గుణం కాదు, రజో గుణం కాదు, సత్వగుణం కాదు, శుద్ధ సత్వ గుణం. ఆంజనేయ స్వామి చూస్తారు గట్టిగా. అంటే ఇక్కడ ఏంటి? ఆంజనేయ స్వామి అంటే ఏం చేస్తున్నాడు చెప్పండి ఒకసారి. ఏం చేస్తాడో తెలుసా ఆంజనేయ స్వామి? ఎప్పుడు చూసినా వేరే వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. నాకేం చేసేది, నా వాళ్ళకే చేస్తా అంటాడా? ఎప్పుడన్నా నా వాళ్ళకి కష్టం వస్తే చేస్తా, కానీ అందరికీ చేస్తా అని చెప్పి స్నేహితుడి దగ్గర ఉండి స్నేహితుడిని కాపాడి అలాగే శ్రీరామునికి బంటుగా మారిండు. అంటే లోకమంతటికి సేవ చేసిన వాడి గుణం శుద్ధ సత్వ గుణం. ఆ గుణంలోకి రమ్మంటున్నాడు భగవానుడు మనల్ని. అర్థమైంది? ఇప్పుడు బాగా అర్థమైందా? బుర్ర వస్తుందా? అంటే తమో గుణం, అందుకే ఇంట్లో రజో గుణంతో లొల్లులు ఎక్కయ్యాడు. తమో గుణంతో లొల్లులు కావు, తింటాం పంటాం, కానీ మళ్ళీ జన్మ మంచిగా రావాలి కదా, రాదు. కాబట్టి రజోగుణం వల్ల లొల్లులు ఎక్కువైతాయి, కాబట్టి అది చాలా డేంజర్. అందుకని రజోగుణం వద్దు. మరి ఈ 3 గుణాలు పోవాలి అంటే, శుద్ధ సత్వ గుణం రావాలి అంటే, మన లోపలికి మనం ప్రయాణం చేస్తే కుంభకర్ణుడు చచ్చిపోతాడు, రావణుడు చచ్చిపోతాడు, విభీషణుడు వెళ్ళిపోతాడు. ఆంజనేయ స్వామి అనే శ్వాసని పట్టుకుంటే ఆత్మారాముడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ 5 అర్థమైందా ఇప్పుడు? అంటే ఎవరిని పట్టుకుంటే? శుద్ధ సత్వ గుణాన్ని పట్టుకుంటే. అంటే వేరే వాళ్ళకి సేవ చేస్తా, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి అవసరం అని వెళ్ళి చేస్తే ఏమి ఆశించకుండా చేసిండ్రు ఆంజనేయ స్వామి. అంటే మనము ఆ స్థితిలో చూసి ఇలా పద్మ మేడం మీరందరూ ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఆపేస్తా. ఎంత మంచి ఫ్లోలో ఉందండి క్లాసు. నేను అసలు ఎంత మమేకమై చెప్తున్నాను. ఏం పని ఉంది పద్మని చూసే పని మీకు?
గుణంతో ఆమె సేవ చేసింది. అలాంటి సేవ చేయాలంటే ఈ 3 గుణాలు మనకు ఉంటే ఏం చెప్తున్నాడు? ఏదంటే అది అడుగుతామట. ఈ 3 గుణాల వల్ల కోరికలు పెరిగి ఈ వస్తువు కాల, ఆ వస్తువు కాల, ఈ జాబ్ కాల, ఆ పెళ్లి కాల, ఇది కాల, అది కాల అని అడుగుతూనే ఉండి ఆ పరమాత్మని విసిగిస్తామన్నమాట. అందుకని ఈ 3 గుణాలు మనకు వద్దు. అర్జున ఈ 3 గుణాలు తొలగించుకో అని అర్జునుని చెప్పినట్టే మనకి చెప్పింది. చక్కగా ఈ శరీర మనోబుద్ధులని అధిగమించడమే, మనోబుద్ధులని అధిగమించి నిరంతరం నిత్య సత్య. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? శరీరము శరీరము, మనసు, బుద్ధి ఈ 3ంటిని దాటి నిత్య సత్య స్వరూపమైన, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, చావు లేనిది, నిరంతరం దగదగా మెరిసే ఆత్మస్వరూపంగా నువ్వు ఉండు అంటున్నాను. చూడండి, అంటే ఆత్మకి చావు లేదు, నిత్యం ఉంటూనే ఉంటారు. ఈ లోకమంతా నాశనమైనా, మన శరీరం పోయినా ఆత్మ ఉంటుంది. అలాంటి ఆత్మ నీ లోపలుంది. నీ లోపలికి వెళ్ళు, నీ ఆత్మతో ఉండు. ఆ ఆత్మ స్థితిలో, బుద్ధి స్థితిలో పనులు చేయి. చూడండి, అలా భగవానుడు ఎంత గొప్పవాడైతే ఇంత స్పష్టంగా ఇస్తాడు. ఇది మళ్ళీ పత్రిజీ ఇచ్చిన స్పష్టత. ఒకసారి పత్రిజీకి గట్టిగా, ఎందుకంటే ఈ శ్లోకం మనకు అర్థం కాకనే భగవద్గీతని పక్కన పెట్టినాడు. మరి ఈరోజు 2 లైన్లతో ఉన్న శ్లోకాన్ని ఒక 200 అక్షరాలతో వివరణతో ఇచ్చిండు పత్రిజీ. అంత చక్కగా ఇచ్చిండు. ఎందుకు అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ భగవద్గీతని చదివి పరమార్థం చేసుకొని ఆచరిస్తూ అన్ని గ్రామాలకు పరిగెత్తండి చెప్పడానికి. గ్రామాలలో అమాయకులు ఉంటారు, అమాయకులందరికీ ఆత్మ జ్ఞానాన్ని నేర్పండి అని చెప్పడం కోసమే పత్రిజీ ఈ గ్రంథాన్ని మనకి వివరించి ఇచ్చిండు. మరి మనం చేయాలి కదా ఈ పని. ఇప్పుడు నేనైతే చేస్తున్నా. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం మీరు ఇస్తున్నారు, పరమాత్మ ఇచ్చిండు, గురువు ఇచ్చిండు, ఆఖరికి నా భర్త ఇచ్చిండు. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా. అందుకని మనము ఆత్మవంతుడు కావాలంటే సుఖ దుఃఖాలు శీతోష్ణ అంటే సుఖము, దుఃఖము, శీతోష్ణాలు అంటే అప్పుడప్పుడు అవమానాలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు అవమానం వచ్చినా, ఎప్పుడు సంతోషం కలిగినా, ఎప్పుడు దుఃఖం కలిగినా కూడా శీతోష్ణాలు అంటే సమానంగా ఉండాలి. సుఖం వచ్చినా ఏడద్దు, దుఃఖం వస్తే ఏడద్దు. రెండింటికి సమాన స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అదే ఆత్మస్థితి అన్నాడు. ఆత్మస్థితి కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పింది. మరి ఆత్మస్థితి ఎలా ఉంటుందో మేడం మాకైతే తెలియదు. మీరు ప్రశ్న ఇస్తారు కదా, ఆ ప్రశ్న కూడా మీరు వేయకుండా ఆన్సర్ ఇచ్చేసింది. శుద్ధ సత్వ గుణం అంటేనేమో ఏమీ ఆశించకుండా లోకంలో ఉన్న వాళ్ళందరికీ సేవ చేయడం. మరి ఆత్మస్థితి అంటే ఏ సుఖం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరు అవమానించినా, ఎవరు దూషించినా, ఎవరు పొగిడినా ఒకే విధంగా ఉండడమే శీతోష్ణ స్థితి అన్నట్టు. అంటే ఆత్మస్థితి. అర్థమైంది? ఇప్పుడు ఈ శ్లోకం కూడా అర్థమైందా? ఎన్ని శ్లోకాలు అయినాయి? 2. జాతస్య నిన్నటిది నిన్నేం చెప్పుకున్నావు? మీకు చెప్పలే కదా. నిన్నటి భోజనము, మరణము. చక్కగా మొన్న కూడా. అంటే చూడండి, 2 శ్లోకాలు తెలుసుకున్నాం. కొంచెం సేపు తిని రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు వేమన పద్యాలు తెలుసుకుందాం. అంటే వేమన పద్యాలు ఎందుకు అంటే మేడం, వేమన పద్యాల్లో కూడా
ఏమంటుండు? చదువులు చదవనేలా సన్యాసి కానేలా. ఈ శ్లోకం అందరూ వింటారు, కానీ దీని అర్థం కాదు మనకు. అందుకని దీని యొక్క అర్థం ఏంటో కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అందుకని శన్యతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టుకలు లేని. ఫస్ట్ రోజు చెప్పిన నేను మీకు, మనం ఏ చదువు చదువుకోవాలి? నాశనం లేని చదువు చెప్పినా. అంటే నాశనం లేని చదువు చదువుకుంటేనే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగవుతుంది. ఆ చదువు చదువుకుంటే ఇల్లాలు ఇంటికి వెలుగు తెస్తుంది అని చెప్పిన. అందుకని చావు పుట్టుకలు లేని చదువుని చదువరు అంటున్నాడు వేమన. విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎప్పుడైతే విశ్వదాభిరామ అంటే అతని యొక్క స్నేహితుడు వేమనకి ప్రతి క్షణము అండగా ఉండే మరి విశ్వద ప్లస్ అభిరామ. విశ్వద అంటే ఆమె ఆయనతో ఉండే ఒక స్త్రీ, తర్వాత అభిరాముడు తన స్నేహితుడు. వీళ్ళిద్దరితో కలిపి ఈ శ్లోకాలన్నింటిలో వాళ్ళు కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసి అంత గొప్ప స్థితికి వచ్చిండు వేమన. అందుకని వాళ్ళిద్దరి పేర్లు పెట్టింది ఇక్కడ. విశ్వద అంటే ఒక స్త్రీమూర్తి, ఒక వేశ్య ఒక గొప్ప యోగిగా మారింది. కాబట్టి వేమనతో ఫస్ట్ అలా ఉంటుండే, కానీ ఈ తుచ్చమైన శరీరం కోసమా మనం వెంబర్లాడుతున్నామని తెలుసుకొని ఇద్దరు, వేమనను విశ్వద ఇద్దరు మార్చుకొని యోగీశ్వరులైనడు. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసింది ఎవరు? అభిరాముడు. కాబట్టి ఈ వేమన విశ్వదని అభిరాముని కలిపి మనకు శ్లోకాలను ఇచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? విశ్వద అభిరామ అంటే ఎవరైనా తప్పు చేస్తే, అందుకే విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవి హస్తిని సుని అనే స్వపాకి అనే శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? బ్రాహ్మణుడైనా సరే, చండాలుడైనా సరే, ఆవైనా సరే, కుక్కైనా సరే, ఏదైనా సరే సమానంగా చూసేవాడే పండితుడు అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడా వేమన శ్లోకంలో ఏం నేర్చుకోవాలంటే, ఒకప్పుడు ఆమె ఎవరు? వేశ్య అని మనం ఆమెని చిన్నతనంగా చూడకూడదు. ఆమె ఇప్పుడు యోగీశ్వరురాలైంది. అంటే ఎవరిని? వారి కర్మని బట్టి వస్తారమ్మా. చి అది వేశ్య అని మనం అంటే మళ్ళీ మనం కర్మ చేసుకున్నట్టు. ఇది మాత్రం మర్చిపోద్దు. అందుకనే అక్కడ ఎవరైనా, అందుకే జీసస్ చెప్తాడు అన్నట్టు మనకి, ఒక వేశ్యని బండలు బట్టి కొడతారు. ఆమె ఆలయం అక్కడికి వస్తుంది, జీసస్ ఉన్న ప్లేస్కి వస్తుంది, చర్చికి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చీ వేసిన నువ్వు వెళ్ళిపోయి ఇక్కడికి రావద్దు, నీలాంటిది ఇక్కడికి రావద్దు అని బండలు బట్టి కొడుతూ ఉంటే అప్పుడు జీసస్ చెప్తాడు, సరే ఆమె తప్పు చేసింది, కానీ బండలు ఎవరైతే ఎత్తారో మీరెవరు తప్పు చేయలేదా? తప్పు చేయని వాళ్ళు కొట్టండి, అసలు ఏ తప్పు చేయని వాళ్ళు కొట్టండి, లేకపోతే దించండి అన్నాడు. అప్పుడు బుద్ధ చూపించి అందులో మనం కూడా ఉండాలి. మనం ఏ తప్పు చేయకుంటున్నామా? మరి అందుకే మనం పక్కింటోళ్ళ పిల్ల ఏమన్నా అయితే, ఎదిరింటోళ్ళ పిల్లలు ఏమన్నా అయితే నోరు మూసుకోవాలి. అర్థమైందా అమ్మ? మనం అనకూడదు, అవసరం లేదు. అందుకనే విశ్వద అంత గొప్ప యోగీశ్వరురాలైంది. ఆ పాడిన పాటలన్నింటినీ తయారు చేసిందే విశ్వద. చూసారా? వేమన పాడుతూ రాసుకుంటే కూర్చున్నాడు. ఏమన్నా వేమన రాయలే, ఆయన పాడుతూ జ్ఞానం బోధిస్తూ ఆ గుహల్లోనే ఉండిపోయిండు. అప్పుడు విశ్వద రాసింది ఇవన్నీ. మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? అభిరాముడు ఉన్నాడు.
రాముడు పోవాలా, ఆ పాటలన్నీ మోసుకురావాలా, ఈమె రాయాలా. ప్రపంచానికి అందించిన మహానుభావురాలే విశ్వద. ఆమెకు ఒకసారి గడ్డే క్లాస్ ఇవ్వండి. అభిరాముడికి విశ్వదకి రేమనకి. విశ్వదాభిరామ వినురవేమ. ఈ శ్లోకం అర్థమైంది కదా? ఏం నేర్చుకోవాలి? చావు పుట్టుకలు లేని చదువు నేర్చుకోవాలి. చావు లేదు, పుట్టుక లేదు. ఆ చదువు పేరే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఈ చదువుని చదువుకోమన్నాడు ఇల్లాలని. ఎందుకు? ఈ చదువు ఏ ఇల్లాలైతే చదువుతుందో ఇంట్లో లొల్లులు కావు, కర్మలు కావు, పాపాలు కావు, ఇల్లంతా వెలిగే అన్నాడు. ఇలాంటి క్లాసు 100 మంది కూర్చొని వినాల, అప్పుడు ఊరు బాగుపడుతుంది. గాలిలోన పుట్టి వచ్చిన వాళ్ళు వాడండి. గాలిలోన పుట్టి, గాలిలోనే కదా పుట్టింది. గాలిలోన పెరిగి, గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోన మర్మ మెరగవయ్యా. అంటే గాలిలో ఎంత మర్మం ఉందో లోపలికి వెళ్తే గానీ, పత్రిసి వస్తే గానీ అర్థం కాలేదు. చూసారా? ఇన్ని రోజులు తీసుకున్నాము, వదిలేసినాము, కానీ ఏం అర్థం కాదు. మరి పత్రిజీ వేమన పద్యాన్ని పరమార్థం అర్థం చేసుకొని గాలి గురించి మనకెప్పింది. అప్పుడాక మన బుర్రలు శూన్యం. ముక్కులోన గాలి, ముక్తికి మరి దారయా. విశ్వదాభిరామ వినురవేమ. గాలిలోన పుట్టి, గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోన మర్మ మెరుగవయ్యా. ముక్కులోన గాలి, ముక్తికి దారయ, ముక్తికి మరి దారయ. విశ్వదాభిరామ వినురవేమ. వినండి అంటున్నాడు. ఆ? అంటే ఎప్పుడైతే మనము పుడమి మీదకి, అంటే భూమి మీదకి పుడతామో ఆ గాలిలోనే పుట్టాము. మొట్టమొదటి శ్వాసనే తీసుకుంటేనే బ్రతికున్నట్టు మనం. గాలితోనే పుట్టాము, గాలిలోనే పుట్టాము, గాలిలోనే పెరిగాము. గాలి ఇంత ఈ ప్రపంచంలో లేదనుకోండి, మనం ఎట్లా తీసుకుంటాం? అసలు ఇక్కడ ఏ ఊరు? కోటగిరిలో గాలే లేదనుకో, వాయుదేవుడే రాలేదనుకో, కోటగిరి వాసులకు శ్వాస ఉంటుందా? ఇదంతా ఎవరిదయా? వాయుదేవుడు గాలినిస్తున్నాడు, ఆంజనేయ స్వామి తండ్రి. అందుకని గాలిలోన, అంటే గాలిలోని మర్మం ఏమిటి, అందులో ఉన్న జ్ఞానం ఏమిటి తెలుసుకోవయ్యా. మరి ముక్కులో ఉన్న గాలే ముక్తికి దారయ్యా అన్నాడు. ఇప్పుడు మన ముక్కులో ఉన్న గాలితోనే కదా 3 రోజులు ఉంటుంది. అంతకుముందు ఉన్నాము, కానీ దాని మీద ధ్యాస లేదు. కానీ ఈ 3 రోజుల నుంచి ముక్కులో గాలితో ధ్యాసతో ఉన్నాము ముక్తి కోసము. అందుకని ముక్కులోని గాలి ముక్తికి దారి. అందుకని ముక్కు లోపలికి వెళ్ళాల, ముక్కు లోపల ఉన్న గాలితో ఉండాలి. అర్థమైందా? ఎంత చక్కగా ఇచ్చారండి ఈ పద్యం. ఇట్లాంటి ఎంత చక్కగా నేర్చుకోవచ్చు మనం. ఇంకోటి అసలైందిగా ఇదైతే, పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు గురుటకును వండి తినేటివాడు
కోడి కూడా పక్షే, ఎగురుతుంది కదా. అంటే పక్షి జాతిని బట్టి ఏం చేస్తున్నా, మరగా అంటే చాలా హింస పెడుతున్నాము. మంచిగా వినండి తల్లులారా, సాకారులుగా మారండి. ఈ శ్లోకం వినండి, ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. మేము వేమన సమాధి దగ్గరికి వెళ్ళినాం, అనంతపూర్లో ఉంటారని వెతుక్కుంటూ ఈ మహానుభావుని సమాధి దగ్గర ధ్యానం చేయడానికి కానీ నేను మా సారు పోయినా. అయితే ఈ శ్లోకాలు అన్ని